జీవము గల దేవుని నామమున మీ ఫెయిత్ క్రైస్ట్ టెంపుల్ ప్రభు పరిచర్యలో మీ సహోదరి రక్షిత ఇవాంజలిన్ గారి ద్వారా జీవము గల దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి మీకిచ్చే ఈరోజు ఈ గొప్ప వాగ్దానము నీకోసమే. నాశనకరమైన గుంటల నుండి ఆయన నిన్ను పైకెత్తును. కీర్తనలు 42 కీర్తనలు 42వ చరణం. నాశనకరమైన గుంటల నుండి ఆయన నిన్ను పైకెత్తును. హీ బ్రాట్ మీ అప్ ఆల్సో అవుట్ ఆఫ్ అన్ హరబుల్ పిట్. హీ బ్రాట్ మీ అప్ ఆల్సో కట్ ఆఫ్ అండ్ హరిబుల్ ఫిట్. నిజముగా దేవుడి యొక్క సన్నిధానములో మై డియర్ బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, God gave you wonderful promise today to you only. Those who are in trouble, those who are cut off and horrible fit, horrible situations, deep sorrows, deep in bad situations. But God gave you today wonderful promise today to you. He brought me up also out of the and horrible pit. నిజముగా ఈ దేవుని యొక్క సన్నిధానములో, పరిశుద్ధుని పాద సన్నిధిలో నాశనకరమైన గుంట, నిన్ను పాడు చేసే స్థితి, నిన్ను నాశనములకు నడిపించే పరిస్థితులు, ఆపత్కాలములో ఉండి నిన్ను భయంకరమైనటువంటి ధీరస్థితిలోకి చేజారుస్తున్న ఏ పరిస్థితులైనా నువ్వు ఉన్నావేమో, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీ దేవుడు నీతో స్పష్టంగా ఈరోజు నీకు గొప్ప వాగ్దానముగా, గొప్ప నిన్ను బలపరిచే జీవము గల మాటగా దేవుడు నీకు ఇస్తున్నాడు. నాశనకరమైన గుంట అనగా ప్రియులరా, నీ జీవితము అనేకమైన వ్యసనములతో, పాడు చేసే వ్యసనములతో, నిన్ను చెడగొట్టే వ్యసనాలతో, నీ శరీరానికి హాని చేసే భయంకరమైనటువంటి వ్యర్థమైన అలవాట్లతో నువ్వు ఉన్నావేమో. కానీ దేవుడు నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను ఆ భయంకరమైనటువంటి నాశనకరమైనటువంటి, నిన్ను నష్టపరిచేటువంటి, నీ జీవితాన్ని పాడు చేసేటువంటి, నీ యొక్క జీవిత భవిష్యత్తును అగాధములోకి నెట్టివేసేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని విడిపించడానికి, వాటి నుండి నిన్ను బయటికి లాగడానికి దేవుడు ఈరోజు నీకు గొప్ప వాగ్దానం ఇస్తూ నిన్ను బలపరుస్తున్నాడు. నిన్ను విడిపించడానికి ఆయన మాత్రమే సమర్థుడు, ఆయన మాత్రమే బలవంతుడు, సర్వమును సాధ్యము చేయగల దేవుడు అంటాడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటాడు. కాబట్టి నేను విడిపిస్తాను.